దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం చదువుకుందామా. కావున యెహోవాకు ఏమనగా, నన్ను గనుపరచు వారిని నేను గనుపరచుతును, నన్ను తృణీకరించి వారు తృణీకారం పొందుతురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మాటలను మనము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వం జరిగించడానికి యెహోవా ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు దేవుని సన్నిధిలో పాపము చేస్తూ దేవునికి అవిధేయత కలిగిన వారిగా జీవిస్తూ ఉన్నారు. దేవుడంటే భయం లేకుండా దేవుని గణపరచలేని స్థితిలో ఉంటున్న వారి యొక్క జీవితాలు ఏమవుతాయో అని దేవుడు ఒక్కసారిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఎవరిని గురించి చదువుతున్నామంటే ఏలీను ఆయన కుమారుల గురించి చదువుతూ ఉంటున్నాం. ఏలీను అతని కుమారులు దేవుని ఎదుట యాజకత్వం చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు కదా. దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన వారు మరి వారిద్దరూ కూడా మరి యాజకుల వలె ఆ యొక్క స్థలములో మరి పని చేస్తుండగా వారు పాపమును చేస్తూ అవిధేయత కలిగిన వారిగా దేవునికి ఇష్టం లేని కార్యాలను ఎన్నో చేస్తూ వారు వచ్చారు. కాబట్టి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి దేవుడు వారిని ఉద్దేశించి మాటలు మాట్లాడుతుంటున్నారు. దేవునిని గణపరిస్తే దేవుడు గణపరుస్తాడంట. అవును, దేవునిని గణపరచడం అనగా ఏమి? మనం ఒకసారి ఆలోచిస్తే దేవుని మాటకు విధేయత చూపించడము, దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞలను అనుసరించి దేవుని యొక్క చిత్తంలో ముందుకు వెళ్ళడము. అవును, దేవునికి ఇష్టమైన కార్యాలను మన జీవితంలో వాక్యానుసారమైన వాటిని మనము చేయడమే మనము దేవునిని గణపరిచినట్టుగా. ఈ రోజుల్లో గణపరచడం అంటేనే మనం ఏం ఆలోచిస్తాము? ఒక వ్యక్తికి మంచిగా హానర్ చేయాలంటే అతనికి మంచి కాస్ట్లీ శాలువా తెచ్చి, కాస్ట్లీ పూలదండ తెచ్చి, లేకుంటే గంధముతో చేయబడిన పూలదండను తీసుకొని వచ్చి వేసి అతనికి మంచి మంచి బహుమతులు ఇచ్చి అతన్ని మంచి ఉన్నతమైన కుర్చీలో కూర్చొండబెడితే గణపరచడం అని అనుకుంటుంటున్నాం కదా. కాదు, వాక్యానుసారంగా దేవుని గణపరచడము అనగా దేవుని మాటకు దేవుని వాక్యమునకు విధేయత చూపించడం అని అర్థము. దేవుడు ఏదైతే ఆజ్ఞలను కట్టడలను ఇచ్చాడో వాటి ప్రకారంగా జీవించడం ద్వారా మనము దేవునిని గణపరిచే వారిగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ యాజకులుగా పనిచేస్తున్న వీళ్ళను దేవుని కట్టడలకు ఆజ్ఞలకు అనుసారంగా బ్రతకాలి. కానీ ఏలి యొక్క కుమారులు పాపము చేస్తూ అవిధేయత కలిగిన వారిగా దేవుని మందిరమునకు వచ్చి వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని ఇబ్బంది పెడుతూ వచ్చారు. కాబట్టి దేవుడంటే వారికి గౌరవం లేదు. దేవుని సన్నిధిలో చేయరాని తప్పులను వారు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటలకు అవిధేయత కలిగిన వారిగా వారు బ్రతికారు. కాబట్టి ఇదిగో దేవుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానంటున్నాడు. ఈరోజు వారు దేవుని అగౌరవపరుస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు. దేవుని మాటలను తృణీకరిస్తూ దేవునికి దూరంగా వారు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని కట్టడలను ఆజ్ఞలను అనుసరించకుండా పక్కాగా వారు ఎంటైర్గా వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ వచ్చారు. కాబట్టి దేవుడు వారిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. వారికి ఏదైతే సంభవించబోతుందో దేవుడు ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఇదిగో వారు నా బలిపీఠమునొద్దనెన్నడూ ఉండకుండా నేనందరిని నశింపజేయక విడిచివాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధమునును నీ సంతానపు వారందరూ యవ్వన కాలమందు మరణమవుదురు. చూడండి, ఏలీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. దేవునిని గణపరచకుండా దేవునిని తృణీకరించి తప్పు చేసిన వారి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదిగో వారు ఏ రీతిగా మరణమవుతారో వారిద్దరూ కూడా మరణమవుతారని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ప్రార్థిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని గణపరుస్తుంటున్నాం. అది దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా? విధేయత కలిగిన వారిగా మనము చేస్తుంటున్నామా? లేక దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మన సంఘాలలో మన యొక్క ఆలోచనలతో మన యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ మన ఇష్టానుసారమైన బ్రతుకును మనం బ్రతుకుతూ ఉంటున్నామా? ఒక మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతుంటున్నాను. మనం ఏది విత్తితే దాన్నే కోస్తాము కదా. రాగులు విత్తినప్పుడు రాగులే కోస్తాం, వరి విత్తినప్పుడు వరినే కోస్తాం కదా. ఏ పంటను విత్తుతామో ఆ పంటనే కోస్తాం. ఈరోజు నీవు దేవునిని గణపరిచే అనే విత్తనమును నువ్వు విత్తితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత కలిగిన వారిగా దేవుని వాక్యముకు లోబడే వారిగా
దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనము నడిచేవారిగా మనం ఉండాలని ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు ఈరోజు దేవుని గణపరుస్తున్నావా? ఏ రీతిగా దేవుని గణపరుస్తున్నావు? నువ్వు దేవుని ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధిస్తుంటున్నావా? దేవుని వాక్యము ఏదైతే చెప్తుందో ఆ రీతిగా నువ్వు బ్రతకగలుగుతూ ఉంటున్నావా? దేవుని వాక్యమును ప్రతిదీ ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనము దేవుని గణపరిచేవారిగా ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తిని గణపరచడానికి మనం ఎంత ప్రయాసపడతాము కదా. మరి నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయిన దేవుని నిన్ను గణపరచలేవా? ఆయన వాక్యానికి లోబడలేవా? ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోలేవా? మరి దేవుని గణపరుస్తున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టము, దేవుడు అంటే నాకు గౌరవము, దేవుడు అంటే నా దేవుడు గొప్పవాడని చెప్తున్నావే, కానీ నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నువ్వు దేవుని గణపరచలేకపోతూ ఉంటున్నావు. ఈ ఉదయ కాలమున నువ్వు దేవుని గణపరిచే బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని గణపరచడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? లేక దేవుని తృణీకరిస్తూ ఉంటున్నావా? తృణీకరిస్తే నువ్వు తృణీకారము నొందుతావు. ఈ దేవుడు ఏంలే, ఈ దేవుడు ఎందుకులే, ఈ దేవుని ఎందుకు మనం ప్రార్థించాలలే, ఈ దేవుని గొప్పతనం ఏంలే, అరే ప్రతిరోజు ఉండేదే కదా, ఈ వాక్యానికి మనం విరుద్ధంగా ఉందాంలే, ఈ వాక్యానుసారంగా నడుచుకోకపోతే ఏమి అని ఒకవేళ తృణీకరిస్తే నీవు కూడా తృణీకారం పొందుతావు. ఆయన పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు, తన మహిమ ప్రభావములతో దిగి వచ్చినప్పుడు, తండ్రితో వచ్చినప్పుడు ఎవరైతే భూమి మీద యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకుంటారో, ఆయన గణపరుస్తారో, వారిని ఆయన ఒప్పుకొని గణపరుస్తాడు. ఎవరైతే తృణీకరిస్తారో ఆయన కూడా, అనగా యేసుక్రీస్తు ప్రభువు కూడా అందరి ఎదుట, ముఖ్యంగా తండ్రి అయిన దేవుని ఎదుట నువ్వు ఎవరో నాకు తెలియదని మనల్ని తృణీకరిస్తాడు. కాబట్టి నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోస్తావు. కాబట్టి ఈరోజు నుంచి దేవుని గణపరిచే బిడ్డగానే ఉండు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని గణపరచు, దేవుని మహిమపరచు, దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు. దేవుడు చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదములను పట్టుకునే వారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తృణీకరిస్తున్నావేమో, వద్దనుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధిలో దేవునిని గణపరిచే బిడ్డలుగా మనం ఉందాం. దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విత్తబడిన వాక్యము ద్వారా మీకు స్తోత్రం. గణపరిచిన వారిని గణపరుస్తానంటున్నాం. ఈరోజు మనుషులైన వారిని గణపరచాలని, వారిని మెప్పు పొందాలని, వారికి కావలసినవన్నీ సమకూర్చుకొని తండ్రి ఎంతో ఓపికతో, సహనంతో నిలబడి తండ్రి వారి కొరకు ఎదురు చూస్తూ, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక క్రికెట్ ప్లేయర్ కావచ్చు, ఒక సినిమా యాక్టర్ కావచ్చు, నైనా ఒక మంచి టీచర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, నైనా ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీరిని గణపరచడానికి ప్రభా మేము ప్రయాసపడుతూ ఉన్నాం. దాన్ని వారి మెప్పు పొందుకోవాలని ఆశపడుతుంటున్నాం. కానీ ప్రభా నిన్ను గణపరచలేకపోతుంటున్నాం. నీ వాక్యానుసారంగా బ్రతకలేకపోతుంటున్నాం. నీ వాక్యమును ఆధారం చేసుకొని బ్రతకలేకపోతుంటున్నాం. నీ కట్టడలను అనుసరించలేకపోతుంటాం. దయతో మమ్మల్ని క్షమించి మీ రక్తంతో కడగండి పరిశుద్ధ ఆత్మదేవుడు. ఉదయ కాలమును మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలునైనా. నిన్ను గణపరిచే బిడ్డలుగా తండ్రి, నిన్ను హెచ్చించే బిడ్డలుగా నీ సన్నిధిలో మేము నిలబడి నేను స్తుతించే బిడ్డలుగా మేము ఉండుటకు మాకు సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.